హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు ఏం లేదండి, వంటింట్లో కొంచెం మనం కొత్తిమీరలు కరివేపాకులు అవి తెచ్చుకున్నప్పుడు వంటింట్లో వేస్ట్ పోకుండా ఎలా చేసుకోవాలి రీయూజ్ అనేది చెప్పబోతున్నాండి. ఇలా ప్లాస్టిక్ డబ్బాలు మనకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి, ఏదో ఒకటి పెట్టుకున్నప్పుడు వీటికి మనం కొత్తిమీరకి ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటనేది చూపించబోతున్నాను. ఇలా టిష్యూ పేపరు కింద చెమ్మ అనేది మనం ఈ కొత్తిమీర అలాంటి వాటికి ఏంటంటే పాసిపోకుండా చెడిపోకుండా ఉండాలంటే ఫ్రెష్గా కనీసం 15 రోజులు పాడైపోకుండా ఉండాలంటే మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదండి కొత్తిమీర. ఇలా ఇవి మొదలు కట్ చేసేసుకొని నీట్గా కట్ చేసేసుకొని వరుసగా నీట్గా మట్సుగా ఇలా ఎక్కడ పొండాకులు కానీ పాసిపోయినవి కానీ ఏమీ లేకుండా తీసేసుకొని మనం ఇది ఇలా స్టోర్ చేసి పెట్టేసుకుంటే కనీసం ఒక 15 రోజులు కానివ్వండి 20 రోజుల దాకా కూడా చెడిపోకుండా నీట్గా ఉంటుందండి. కుళ్ళిపోయినవి అలాంటివి ఉన్నా తీసేసుకొని నీట్గా ఇలా కింద ఇలా టిష్యూ పేపర్ వేయడం వల్ల ఎందువల్ల అంటే టిష్యూ పేపర్ వేసిన దానివల్ల ఏంటంటే కింద చెమ్మ పట్టకుండా కొత్తిమీర అలాంటివి మనం కవర్లో పెట్టేదానికన్నా కూడా ఇలా చేసి పెట్టుకుంటే కూడా 15 రోజులు కానివ్వండి 20 రోజుల దాకా కూడా నిలవ ఉంటుంది కొత్తిమీర అనేది. ఇలా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నా కూడా లైక్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఇలాంటివి మంచి మంచి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేస్తే చేస్తుంటానండి. ఇవి ఇట్లా ఫ్రెష్ ఆకుల్ని మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెంటనే వాడిపోకుండా పైన కింద కాడలు అనేటివి నీట్గా గడ్డి అలాంటివన్నీ తీసేసుకోవాలి. తీసేసుకొని ఇలా స్టోర్ చేసుకున్నా కూడా మనకి ఎప్పుడు ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే నీట్గా తీసుకునేటప్పుడు కూడా మనకి కింద మట్టి లేకుండా నీట్గా ఇలా చేసేసి పెట్టేసుకున్నాక ఇప్పుడు టిష్యూ పేపర్ పైన వేసేసి ఇలా పెట్టి మూత పెట్టేసుకుంటే ఇది 15 రోజుల నుంచి 20 రోజుల దాకా ఎక్కడికి పోదు. కాకపోతే కొంచెం మూత అనేది గట్టిగా ఉండేటి చూసి పెట్టుకోండి. గట్టిగా ఉండే దానివల్ల ఏంటంటే కొత్తిమీర చెడిపోకుండా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం సేమ్ ఇదే ప్రాసెస్ అండి. కరివేపాకు కూడాను ఇదే కింద టిష్యూ పేపర్ వేసేసి కరివేపాకు తెచ్చుకుంటాం కదా, ఆకులన్నీ ఇలా తీసేసేసుకొని ఇలా మూత పెట్టేసేసుకొని డబ్బాలో పక్కన పెట్టేసుకుంటే స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి పురుగులు పడుతుంటాయి కదండి మనం తెచ్చుకున్న సామాన్లకి వీటికి ఒక మంచి టిప్ చెప్పబోతుంది. మనం డబ్బాలు నీట్గా కడిగి అయిపోయిన వెంటనే కడిగి ఆరబెట్టేసేసుకొని కింద వీటిల్లో మీకు ఇగోండి కింద నీట్గా కడిగి పెట్టేసుకున్నాక ఒక చిన్న చెక్కలు కొంచెం మగ్గలు బిర్యానీ ఆకు ఇలా వేసేసేసి మనం పప్పులు పోసి పెట్టేసుకుంటే కూడా కనీసం ఒక 2-3 నెలలు పురుగులు పట్టకుండా మనం తెచ్చుకున్న మార్కెట్లో ముందు మెయిన్ ఎండలో పెట్టేసేసుకొని ఇలా వేసి పెట్టేసేసుకున్నామంటే బియ్యం కానీ ఏట్లకైనా కూడా ఇలాంటివి చేసి పెట్టుకున్నారనుకోండి కనీసం 1 నెల రోజులు 2 నెలలు 3 నెలలు ఉన్న పురుగులు అనేటివి పట్టకుండా ఉంటాయండి. మెయిన్ తడి చేయి తగలకుండా చూసుకోవాలండి. తడి చేయి తగిలితే మెయిన్ పురుగులు అనేటివి వస్తుంటాయి. ఇలా మనం బయట నుంచి మార్కెట్ నుంచి ఏమన్నా తెచ్చుకున్న సరుకులు ఏంటంటే ఇలా ప్రతి ఒక్క దాంట్లో చేసుకొని ఇలా పక్కన పెట్టేసేసుకొని నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి తొందరగా పని ఈజీగా అయిపోవాలంటే ఇలా పల్లీలు పొద్దున్నే మార్నింగ్ ఆడావిడిగా లేకుండా మనం వేయించి పక్కన పెట్టేసి డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చట్నీకి ఉపయోగించుకోవచ్చు. దేనికి కావాలన్నా కూడా ఈజీగా పని అయిపోతుంది. మనం మార్కెట్ సరుకులు తెచ్చుకున్నప్పుడు వేయించి పక్కన పెట్టేసి చల్లారినాక డబ్బాలో వేసి పెట్టేసేసుకోండి. తొందరగా పని అయితే ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి మనకి పాల మేగడ ఉంటుంది కదండి, రోజు మజ్జిగ చిలుక్కోలేం కదా, ఆ పైన మేగడ తీసి ఇలా స్టోర్ చేసేసుకొని ఎప్పటికప్పుడు వారానికి కానీ 10 డేస్కి మనకి ఎప్పుడు టైం దొరికినప్పుడు ఇలా ఎనపోస్ అనేది చేసుకుంటే మంచిగా వచ్చింది 10 డేస్కి ఇట్లా చేసి స్టోర్ చేసి ఒకటే రోజు చేసి కరిగి పెట్టేసేసుకోవచ్చు. అంటే డైలీ చేసుకోలేని వాళ్ళు ఇలా చిన్న టిప్స్ పాటించిన పాలు కాసిన తర్వాత మేగడ ఇలా స్టోర్ చేసేసుకొని 10 డేస్కి కానీ 20 డేస్కి కానీ ఇలా మొత్తం ఒక దాంట్లో వేసి చిలుక్కున్నా కూడా చూడండి, ఇది చిలుక్కుంటే ఎనపోస అనేది తొందరగా అయిపోతుంది. మనము నిమ్మకాయలు ఎప్పుడైనా పులుసన్నానికి కానివ్వండి అలాంటప్పుడు నిమ్మకాయల తొక్కులు అనేటివి పడేస్తుంటాం కదా, ఇవి పడేయకుండా మనం ఏం చేస్తామంటే ఇవి ఒట్టిదే మిక్సీ వేసి పెట్టేసుకొని ఇలా
ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టేసుకుంటానండి. ఇది ఒక నెల ఉన్నా కూడా దేవుడి సామాన్లు, వెండి సామాన్లు, ఇత్తలి, రాగివి అలాంటివి తోముకునే వాళ్ళకి ఈజీగా కొంచెం సబీనా కానీ ఏదైనా పౌడర్ కానీ వేసేసి తోమేసుకుంటే పని అనేది ఈజీగా అయిపోద్ది. ఇలాంటివి కూడా వేస్ట్గా పడేయకుండా మనం నిమ్మకాయ తొక్కులు మళ్ళీ చేసుకొని అంటే మిక్సీ వేసి పెట్టేసేసుకొని ఇలా చేసి పెట్టేసుకున్నా కూడా పని అనేది ఫాస్ట్గా అయిపోద్దండి. అంటే వేస్ట్గా పడేయకుండా మెత్తని పేస్ట్ లాగా చేసి పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టేసుకోవచ్చు అండి. నిమ్మకాయ తొక్కుల వల్ల కూడా మంచి ప్రయోజనం. నెక్స్ట్ మీకు ఈ నిమ్మకాయ తొక్కులు ఇగోండి, ఇలా నిమ్మకాయల తొక్కులు వంటింట్లో ఎక్కడైనా పురుగులు కానీ కొంచెం సన్న చీకటీగలు కానీ అలాంటివి వస్తున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఇదిగోండి ఒక చిన్న లవంగం ఉంటుంది కదండి, ఇదిగోండి ఇలాంటివి గుచ్చేసేసేసి వంటింట్లో పచ్చకర్పూరం పెట్టేసిండి ఇట్లపైన పచ్చకర్పూరం పెట్టేస్తే ఆ వాసనకి ఏంటంటే ఎక్కడైనా సన్నటి పురుగు ఉన్న అట్లాంటి వీటికి ఏంటంటే ఇట్లా ఉన్నా వచ్చి వాటిపైన వాలిపోతాయి. దోమలు కానీ బొద్దింకలు కానీ అలాంటివన్నీ ఈ పచ్చకర్పూరం పెట్టడం వల్ల ఏంటంటే నిమ్మకాయ పైన వచ్చి బల్లిలు అలాంటివి తిరిగే ప్లేస్లో కూడా అలాంటివి ఆ వాసనకి ఘాటు వాసనకి రావన్నమాట. ఇలాంటివి ఎప్పుడైనా చిన్న టిప్స్ మన ఇంట్లోనే మనం తయారు చేసుకునే టిప్సేనండి ఇవ్వండి. ఈరోజు వీడియో వచ్చి ఇలాంటి మరిన్ని టిప్స్ ఎవరికైనా కావాలని ఈజీగా పని ఎలా అయిపోవాలి ఏంటనేది కూడా చూపించాను కదా వేస్ట్గా. మరిన్ని ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా అడగండి, చెప్తాను ఎలా సేవ్ చేసుకోవాలి వేస్ట్గా పడేయకుండా. మనం ఇలా నిమ్మకాయ తొక్కులు కూడా మళ్ళీ ఎలా చేసుకోవాలనేది కూడా చూపించాను కదండి. ఇదండి ఈరోజు వీడియోను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.